ఇప్పుడు అంటే ఏదో పిజ్జాలు వచ్చాయి గానీ మన తెలంగాణలో చేసుకునే గంజిపిండి ముందు ఇవేం పనికిరావు. మీరేమంటారు? ఈ రోజు మా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ని కలవడానికి పోతున్నా. ఆ రోజంతా ఎంత మూడిగా జిడ్డుగా ఉన్నా బ్లాక్ వేసుకోగానే ఏంటో తెలీదు ఫేస్ 1000 వాట్స్ బల్బ్ లా వెలిగిపోతుంది. ఇంకా బయటికి ఒక్కదాన్నే వెళ్ళినా కాబట్టి షూట్ చేయడం కుదరలే. నాకే చక్కగా ఫుడ్ తినడం రాదంటే చిన్న పిల్లని చూసి పెళ్లి చేసిర్రు. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి తినిపియాల్సి వస్తుంది. ఈ రోజు మా గిట్టుకి లైట్ గా ఫీవర్ ఉండే గంజిపిండి తినాలనిపిస్తుంది అన్నాడు. ఇంకా అనడమే ఆలస్యం మనలో ఉన్న ఆర్టిస్ట్ ని బయటికి తీసిన. తెలంగాణలో గంజిపిండి అంటే తెల్వనోళ్ళు ఉండరబ్బా. కొందరు సర్వపిండి గిన్నెపిండి అని కూడా అంటారు. ఇంతకీ ఎట్లా చేసుకోవాలో చెప్పలే కదా. బియ్యం పిండి, కారం, సాల్ట్, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసి ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్ అండ్ జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు. చూసిరారా బాబు అంటే కాల్స్ వచ్చినట్టు ముళ్ళు తీయమంటే మా ఆయన చూడండి మా ఆంటీకి బ్లడ్ తెప్పించిండు. లాస్ట్ కి వాటర్ పోసి కలుపుకోవడమే అంతే. ఇంకేముంది ప్యాన్ మీద ఆయిల్ వేసి రోటీలా చేత్తోనే ప్రెస్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. మెయిన్ గా ఈ బొక్కలు అయితే మర్చిపోద్ది. అంతే 5 మినిట్స్ లో గంజిపిండి రెడీ. అసలు మా ఆంటీ వాళ్ళకి ఇదేంటో కూడా తెలీదు, అందుకే నేర్పిస్తున్నా. టేస్ట్ అయితే సూపర్ యమ్మీ ఉండే. మా కిట్టుకైతే మస్తు నచ్చింది. నైట్ డిన్నర్ కి ఇవే తినేసాం మేము. మీలో ఎంతమంది గంజిపిండి లవర్స్ ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి.